ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రరత్న భవన్ నుంచి చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీర్మానించారు. కుమారుడి వివాహ కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం గన్నవరం చేరుకున్న షర్మిల తొలుత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్లాలని భావించారు. అయితే పోలీసులు తమను వెంబడిస్తున్నారని షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకున్నారు. దాంతో రూటు మార్చి వారంతా ఆంధ్రరత్న భవన్కు చేరుకున్నారు. రేపు ఉదయం వాళ్ళు ఆంధ్రరత్న భవన్ నుంచే చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, వైఎస్ షర్మిల రేపు సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులతో బయలుదేరాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి వివిధ రూపాల్లో ప్రభుత్వ తీరుపై గంటలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అలాగే యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో అలాగే హామీలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఇస్తాము, లక్షలాది ఉద్యోగాలని చెప్పి ఆ ప్రచారాన్ని ఉదరగొట్టిన పరిస్థితి. అయితే ఈ 5 ఏళ్లలో కూడా జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఉన్న పరిశ్రమలో కూడా రాష్ట్రం సరిపోయే విధంగా కట్టకట్టి మరి పంపించేసిన వైనం కూడా మనం చూసాం. వీటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైసీపీ వైఫల్యాలపై అతను అస్త్రాలు సంధిస్తా ఉన్నారు. ప్రతి సందర్భం వచ్చిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఆ హామీలు అమలు చేయకుండా ఏ విధంగా మోసం చేశారు అంశంపై కూడా ఆమె ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చివరికి ఆ మహిళలకు చూడకుండా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఖండించిన పరిస్థితి, కనీసం తన అన్యాయాన్ని ఆ కార్యకర్తల్ని అద్దులో ఉండమని చెప్పకుండా వదిలేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ప్రభుత్వ వైఫల్యాలు నిరసిస్తూ ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్ తో సెక్రటేరియట్ ముట్టడి పిలుపునిచ్చారు. దీంతో చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ముందు అవసరం చేస్తా ఉన్నారు. షర్మిల కూడా నిన్నటి వరకు తన కుమారుడు ఆ పెళ్లి అడవుల్లో ఉన్న షర్మిల ఈ రోజు ఈ పిలుపు అందుకుని విజయవాడ రావాలని భావించారు. అయితే ముందస్తుగానే ఆమె ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేయాలని కూడా పోలీసులు అందుకు అనుగుణంగా పథకం రూపొందించినట్టు సమాచారం అందుకున్న షర్మిల రేపొద్దున వస్తారని అనుకున్నప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే ఆమె గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ నుంచి అంపాపురంలోని కేవీపీ ఇంట్లో ఈ రోజు రాత్రి బస్ చేయాలని కూడా భావించారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఆ షర్మిల కారణమైన పోలీసులు అనుసరించడంతో రేపొద్దున తనను బయటికి రానివ్వకుండా ఆంక్షలు పెడతారనే ఉద్దేశంతో ముందుగానే అనూహ్యంగా ఆమె తన పథకాన్ని మార్చుకుని ఆ కేవీపీ ఇంటికి వెళ్లకుండా నేరుగా విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఈ రాత్రి అక్కడే ఆమె బస్ చేసి రేపొద్దున 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆ 100 మంది కార్యకర్తలతో చలో సెక్రటరీ పిలిపించిన నేపథ్యంలో బయలుదేరుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎటువంటి అనుమతి లేదని కూడా ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో రేపొద్దున పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.